కాంగ్రెస్ పై జరిగే కుట్రలను ప్రతి కార్యకర్త అడ్డుకోవాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఓటర్ల వివరాలు సేకరించే సమయంలో కార్యకర్తలు కూడా ఉండి ప్రతి ఇంటిని సందర్శించాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్లో జరిగే పొరపాట్లను వెంటనే గుర్తించి అధికారులకు తెలపాలన్నారు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. ఒక్క ఓటు కూడా వృధా కాకుండా కాపాడుకోవాలని సూచించారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2022 ఓటర్ లిస్టు మీకు ఇస్తారు. ఈ 2 ఓటర్ లిస్టు పట్టుకొని మన బూత్లో ఉండాల్సిన ఓటర్లు మీరు సరైన అవగాహనతోటి అవి ఉన్నాయా అవి పోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిఎల్ఓ ఏజెంట్ 24వ తారీఖు వచ్చినాక ముందే మీ బిఎల్ ఏజెంట్ ఆ బిఎల్ఓ ఏజెంట్ నెంబర్ తెలుసుకొని ఆయన రాగానే రోజు ఒక 50 ఫామ్లు నింపుతాడు. అంటే 50 ఇళ్లలో 50 మందిని లెక్క తీస్తాడు. మీరు ఆయన నెంబర్ ఎందుకంటే నేనే చామల కిరణ్ కుమార్ రెడ్డి, నా ఓటు శాలిగ్రామంలో ఉంది. ఒకవేళ నా బిఎల్ ఏజెంట్ కనుక బిఎల్ఓ వచ్చినప్పుడు నెంబర్ లేకపోతే ఆ బిఎల్ఓ మా ఇంటికి పోతే మా ఇంటి కాడ నేను ఉండకపోతే ఏమన్నాడు, ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉందా లేకపోతే హైదరాబాద్లో ఓటు లేదని కొట్టేసాడు. అప్పుడు ఆటోమేటిక్గా నేను ఎంపీని నాదే ఎవరేంటారో నేను అనుకుంటే తీరా లెక్కలు చేసేసరికి నా ఓటు ఉండదు. ఎందుకుంటుంది అంటే బిఎల్ నీ ఓటు ఎలా తీసాడన్నా వేరే ఓటని చెప్పాలి, నీ గురించి కూడా చెప్పాలి. కాబట్టి మమతా బెనర్జీ గారు నేను ముఖ్యమంత్రి ఎస్ఐఆర్ అన్నీ చేయాలంటే ఆమె వదిలించుకోవడం పోయింది. మనం ఇది ఆశగా తీసుకోవడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మీ అందరితో నేను మనం చేస్తున్నాను. ఆ రోజు మీరు చేసినటువంటి కార్యక్రమమే మనకు 41,000 మెజార్టీ రావడానికి మనం చేస్తున్నాం. మళ్ళా మన ఎంపీ వచ్చేదానికల్లా మనకు ఓట్లు తగ్గినాయి. దానికి కారణము తప్పు మనది కాదు. ఆ రోజు మనకంటే 41,000 తక్కువ వచ్చిన ఓట్లు అది 30,000 తగ్గిపోయింది. ఆ 30,000 పడిపోయి బీజేపీకి జాయిన్ అయింది. మనకు విచిత్రం అనిపించింది. ఆ రోజు అసలు మనకంటే 1,40,000 మనకు వస్తే దాదాపు 1,00,000 వాళ్ళకు వచ్చినాయి. ఆ 1,00,000 30,000 వచ్చినాయంటే 75,000 ఓట్లు అక్కడనే మనకు తగ్గిపోయి ఆ రోజు 16,000 బీజేపీకి. అసలు ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి ఓటు విలువను ఖాతరు చేయకుండా దుర్మార్గంగా పరిపాలన చేస్తున్న విషయాన్ని మనం గమనించినాం. మొన్ననే మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు మేము వస్తుంటే, ఇంకా మన అనంతంగా మేము వస్తుంటే తను మాకందరూ కూడా జూమ్ మీటింగ్ లో కూడా మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. ఇలాంటిది కూడా లేకుండా ఒక తప్పుడు నెపం పెట్టి ఉద్దేశపూర్వకంగానే ఒక 3వ అభ్యర్థిని నిలబెట్టిందంటే బీజేపీ వాళ్ళు గతంలో వాళ్ళు ఓట్ చోరీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సీట్ చోరీ కూడా చేస్తున్నారు అనేది మన కళ్ళకు అడ్డుపట్టినట్టు కనబడుతున్న సందర్భంలో కూడా మనం కూడా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా మన కళ్ళ ముందు కలుస్తున్న విషయాలని మన గ్రామాల్లో ఉండే కార్యకర్తలు కూడా మనమంతా కూడా ఈ విషయాలు చెప్పాలి.